దివ్య ప్రసాద ధ్యానము 20వ రోజు. దివ్య ప్రసాదము శిలువ ప్రేమకు జ్ఞాపకము. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్కు ధ్యానించుదాం. పునీత లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యేసు రొట్టెనందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి ఒసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడు నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అన్నారు. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 2వ వచనములో, క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించాడు, అట్లే మీరును ప్రేమతో నడుచుకొనుడు అని పౌలు గారు బోధిస్తున్నారు. ప్రియులారా, దివ్య ప్రసాదము యేసు శిలువ ప్రేమకు సజీవ జ్ఞాపకముగా ఉన్నది. కడరా భోజన సమయములో యేసు తన శిష్యులకు రొట్టెను ద్రాక్షరసాన్నిచ్చి తన రాబోయే శిలువ త్యాగాన్ని ముందుగానే తెలియజేశాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించబోతున్న ప్రేమను దివ్య ప్రసాద రూపంలో శాశ్వతంగా మన మధ్య ఉంచాడు. ప్రియులారా, శిలువపై యేసు అనుభవించిన బాధ ప్రేమ లేకుండా చూసినప్పుడు అది ఒక శిక్షలా కనిపిస్తుంది. కానీ విశ్వాసముతో చూచినప్పుడు అది మన రక్షణ కోసం ప్రభువు చేసిన పరమ ప్రేమ త్యాగంగా కనిపిస్తుంది. దివ్య ప్రసాదములో ప్రతిసారి మనం ఆ ప్రేమను స్మరించుకుంటాము. నన్ను జ్ఞాపకం చేసుకునేటకై ఇది మీకు జ్ఞాపకార్థంగా ఉండనీయండి అని యేసు చెప్పినప్పుడు కేవలం ఆయన గత సంఘటనను గుర్తు చేసుకోవాలని కాదు, ఆయన ప్రేమ త్యాగంలో మనము నిత్యము భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాడు. ప్రియులారా, దివ్య బలి సమయంలో బలిపీఠం కల్వరి కొండను గుర్తు చేస్తుంది. యేసు అదే ప్రేమతో మన కోసం తనను తాను అర్పించుకున్నాడు. అందుకే దివ్య బలిలో పాల్గొనేటప్పుడు మన బాధలు, కన్నీళ్లు, ప్రార్థనలు, జీవితాన్ని కూడా యేసు శిలువతో కలిపి సమర్పించాలి. శిలువ ప్రేమను అనుభవించిన మనం కూడా ప్రేమతో జీవించాలి. మనకు బాధ కలిగించిన వారిని క్షమించాలి. కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఎందుకంటే దివ్య ప్రసాదం మనకు నేర్పే గొప్ప పాఠం ప్రేమంటే తనను తాను ఇతరుల కొరకు అర్పించుకోవడమేనని. ప్రియులారా, ఈ లోకంలో ప్రేమకు ఎన్నో గుర్తులున్నాయి. పూలు, కానుకలు, మాటలు, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని ప్రేమకున్న అతిపెద్ద జ్ఞాపకం క్రీస్తు దివ్య శరీర రక్తములు, దివ్య ప్రసాదం మరియు ఆయన మనకిచ్చిన శిలువ త్యాగమే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు, ఆయన యందు విశ్వాసముంచేవారు నాశనము చెందక నిత్య జీవం పొందుతారని ప్రభువు వాక్కు బోధిస్తుంది. ప్రియులారా, శిలువ మనకు దేవుని ప్రేమ గురించి ఏం చెబుతుంది? మొట్టమొదట, స్వార్థం లేని ప్రేమకు ఆయన శిలువ, ఆయన మనకు అందించిన దివ్య ప్రసాదం మనకి జ్ఞాపకంగా ఉంది. మనం ప్రేమించేది తిరిగి ఏదైనా వస్తుందనిగా ఉండకూడదు. కానీ శిలువపై యేసు మనల్ని ప్రేమించాడు. మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం ప్రాణాలు అర్పించాడు. రెండవదిగా, త్యాగపు ప్రేమకు జ్ఞాపకంగా ఉంది. శిలువ అంటే సుఖం కాదు, నొప్పి, అవమానం, చీకటి. ఆయన తన ప్రాణమును మన నిమిత్తం అర్పించాడు. నిజమైన ప్రేమ అంటే నేను కాదు, నువ్వు ముఖ్యం అని చెప్పడం. శిలువ ఇదే మనకు నేర్పిస్తుంది. మూడవదిగా, యేసు దివ్య ప్రసాదం మనందరికీ క్షమించే ప్రేమను చూపుతుంది. యేసు చేతుల్లో మేకులు కొట్టబడుతున్నప్పటికీ ఆయన నోటి నుండి ఒక్క మాట బయటికి రాలే. ఒకే ఒక్క మాట, తండ్రి, వీరిని క్షమించు అన్నాడు. మన పాపాలన్నింటినీ ఆ శిలువ కడుగుతుంది. అక్కడే మనకు న్యాయం లభిస్తుంది, దేవుని కృప మనకు లభిస్తుంది. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో చీకటి ఉన్నదా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే అనుమానం మనలో ఉన్నదా? శిలువ వైపు చూడాలి. ఆ రెండు
అడ్డు నిలువు చెక్కల మధ్య వేలాడుచున్నది దేవుని ప్రేమకు సంకేతంగా ఉన్నది. సిలువ ఓడిపోయిన గుర్తు కాదు, అది గెలిచిన ప్రేమకు గుర్తు. అది మరణాన్ని జయించిన ప్రేమకు జ్ఞాపకం. కథోలిక శ్రీసభ అధికారికంగా దివ్య ప్రసాదం ఎలా సిలువపై ఉన్న ప్రేమకు చిహ్నంగా ఉందో ఇలా బోధిస్తుంది. దివ్య ప్రసాదము క్రీస్తు మన రక్షణ కొరకు సిలువపై అర్పించిన బలిని సజీవంగా చేస్తుంది. దివ్య బలి అనేది కల్వరి బలి జ్ఞాపకము మాత్రమే కాదు, అదే ఒక్క రక్షణ బలిలో మనం పాల్గొనే పవిత్ర రహస్యం. కథోలిక శ్రీసభ చరిత్రలో ప్రియులారా, మదర్ తెరేసా గారి సిలువ ప్రేమ గొప్ప సాక్ష్యాన్నిస్తుంది. పునీత మదర్ తెరేసమ్మ గారు పేదలు, అనారోగ్యంతో ఉన్నవారు, మరణానికి దగ్గరలో ఉన్నవారిలో క్రీస్తు సిలువ బాధను చూశారు. ఆమె తన సేవకు బలం ఎక్కడి నుండి పొందారని అడిగినప్పుడు దివ్య సప్రసాదములో యేసును స్వీకరించడం, ఆరాధించడం తనకు మహాశక్తినిచ్చాయని చెప్పేవారు. ఆమె జీవితం ఈరోజు మనకు నేర్పేది సిలువ ప్రేమను అర్థం చేసుకున్నవారు ఇతరుల కోసం తమ జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడతారని. మరి మన జీవితం సిలువ ప్రేమ నుండి ప్రవహిస్తుందా? ఒకవేళ అలా ప్రవహించగలిగితే దేవుని సన్నిధిలో మనం భాగ్యవంతులంగా మారతాము. ప్రార్థించుదాం. సిలువ ప్రేమగల ఓ యేసయ్యా, దివ్య ప్రసాదములో నీ త్యాగ ప్రేమను గుర్తించే హృదయాన్ని నాకును అనుగ్రహించండి. నీవు నా కొరకు నీ జీవితాన్ని అర్పించినట్లే నేను కూడా ప్రేమతో ఇతరులకు సేవ చేసే కృపను అనుగ్రహించండి. నా బాధలను నీ సిలువతో కలిపి సమర్పించుటకు నాకు విశ్వాసాన్ని దయచేయండి. ఆమేన్. దివ్య ప్రసాద యేసయ్యా, నీ సిలువ ప్రేమలో నన్ను నిలిపి ఉంచండి. దివ్య ప్రసాద యేసయ్యా, నీ సిలువ ప్రేమలో నన్ను నిలిపి ఉంచండి. దివ్య ప్రసాద యేసయ్యా, నీ సిలువ ప్రేమలో నన్ను నిలిపి ఉంచండి. ఆమేన్.